గత సంవత్సరం భారతదేశంలో డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్స్ మొత్తం 15.2 crores జరిగాయి. ఇండియాలో సివిల్ ఏవియేషన్ సెక్టర్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్స్. ఈ మధ్య ఎయిర్ ట్రావెల్స్ అనేవి భారతదేశంలో బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ డిజీ యాత్ర అనే అంశం మనం గమనించాలి. కొత్తగా ఈ డిజీ యాత్ర అనే కాన్సెప్ట్ వచ్చింది. అసలు ఏంటిది? మనం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ వెళ్ళంగానే మన బోర్డింగ్ పాస్ చూపించాలి బయట గేట్ దగ్గర. పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ ఢిల్లీ కానీ, బాంబే కానీ, హైదరాబాద్ కానీ చాలా క్యూస్ ఉంటాయి అన్నమాట అక్కడ. తర్వాత లోపల మనం ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా చాలామంది స్టాఫ్కి మనం చూపిస్తూ వెళ్ళాలి బోర్డింగ్ పాస్. ఇదంతా కాకుండా పేపర్లెస్ ఎంట్రీ సిస్టమ్ అండ్ కాంటాక్ట్లెస్ స్కీమ్ అన్నమాట. ఇది ఏంటిది ఒకసారి చూద్దాం. మనం ముందుగా డిజీ యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకుని అక్కడ మన ఐడి డీటెయిల్స్, బయోమెట్రిక్ డీటెయిల్స్ మొత్తం కూడా యాప్లో పొందుపరచాలి. ఆ తర్వాత మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తుంటే మన టికెట్ డీటెయిల్స్ అంతా అక్కడ పెడితే కనుక మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే హ్యాజిల్ ఫ్రీ అనమాట. ఆటోమేటిక్ ఫేషియల్ రికగ్నిషన్ ఉంటుంది, బయోమెట్రిక్ రికగ్నిషన్ ఉంటుంది. మనల్ని ఎవరు ఎక్కడ ఆపరు అనమాట. మనం వెళ్ళిన తర్వాత రెండు చోట్ల ఆగుతాం. ఒకటి లగేజ్ చెక్-ఇన్ దగ్గర, రెండోది మన బాడీ స్కానింగ్ దగ్గర. ఈ రెండే అనమాట. మిగతా చోట్ల ఎక్కడ మనం ఆగం. సో ఇంత హ్యాజిల్ ఫ్రీ అనేది డిజీ యాత్ర ప్రొవైడ్ చేస్తుంది. అయితే డిజీ యాత్ర అనేది ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై డిజీ యాత్ర ఫౌండేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట. ఈ డిజీ యాత్ర ఫౌండేషన్లో ఎవరుంటారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బెంగళూరు ఎయిర్పోర్ట్, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కొచ్చిన్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీనివల్ల లాభం ఏంటంటే చాలా ఫాస్ట్గా, హ్యాజిల్ ఫ్రీ, చాలా ఎఫిషియెంట్గా, క్విక్గా మన పనులు చేసేసుకోవచ్చు అక్కడ. లోయర్ కాస్ట్ ఆపరేషన్స్. ఈ డిజీ యాత్ర యాప్ వల్ల ఎయిర్పోర్ట్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా కొంతవరకు మనుషులు తగ్గిపోయి ఆపరేషన్ కాస్ట్ కూడా తగ్గిపోతాయి. తర్వాత బెటర్ ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి దుబాయ్ ఎయిర్పోర్ట్లో, సింగపూర్ ఎయిర్పోర్ట్లో, అట్లాంటాలో ఇలా చాలా ఎయిర్పోర్ట్స్లో ఇప్పుడు ఇలాంటి ఫేషియల్ రికగ్నిషన్, బయోమెట్రిక్ రికగ్నిషన్ సిస్టమ్సే ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. కాంటాక్ట్లెస్, పేపర్లెస్, హ్యాజిల్ ఫ్రీ ట్రావెల్ అంటాం దీన్ని. అయితే దీనిపైన చాలా క్రిటిసిజం ఉంది. ఒకటి, మన ఇన్ఫర్మేషన్ మొత్తం ముందే ఒక చోట పొందుపరుస్తాం, అది మన ప్రైవసీకి వ్యతిరేకం అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. తర్వాత ఈ మొత్తం ఈ డిజీ యాత్ర యాప్ సంబంధించి డిజీ యాత్ర ఫౌండేషన్ మోర్ దెన్ 70%, 70% పైగా ప్రైవేట్లీ ఓన్డ్ అనమాట. ఇది కంప్లీట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు. దాంతో మన ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తున్నాం వాళ్ళకి అని అనిపిస్తుంది. ఇది అవుట్ ఆఫ్ ఆర్టీఐ. ఇది ఆర్టీఐ సమాచార హక్కుకి మినహాయింపు అనమాట. మనం ఆర్టీఐ వేసి ఇక్కడ చాలా అంశాలు మనం తెలుసుకోలేము దీనికి సంబంధించి. ఈ డేటా కనుక బయటకు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తుంటాం. ఇవన్నీ కూడా డిజీ యాత్ర మీద చాలామంది అనుకుంటున్న డౌట్స్ అనమాట. ఇంతవరకు డిజీ యాత్ర అని ఒకటి ఉందని కూడా చాలామంది ప్రయాణికులకి తెలియదు. రెగ్యులర్గా ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా తెలియదు అనమాట. అయితే ఈ మధ్య ఇది ఇంతకుముందు వరకు వాలంటరీ అన్నారు. ఈ మధ్య బలవంతం పెట్టి ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ స్టాఫ్ చాలామంది ఫొటోస్ తీసి డిజీ యాత్ర యాప్ డౌన్లోడ్ చేపిస్తున్నారంట. దీని మీద కూడా కొంత విమర్శలు బయలుదేరుతున్నాయి. అయితే కోవిడ్ లాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు ఈ కాంటాక్ట్లెస్, పేపర్లెస్, హ్యాజిల్ ఫ్రీ ట్రావెల్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ డిజీ యాత్ర యాప్స్ దాదాపు 35 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ ఇంకా చాలామంది చేసుకోవాల్సి ఉంది. అయితే చాలామంది దీనిపైన అవగాహన లేకపోవడం, దీనిపైన చాలా అపోహలు ఉండటం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తక్కువగా యాప్ డౌన్లోడ్స్ అవుతున్నాయి.